ఇండియాలో ఏ యంగ్స్టర్ని ముట్టుకున్నా నెక్స్ట్ టైం చేస్తావురా అంటే అబ్రాడ్ పోతా, ఫ్లైట్ ఎక్కుతా, మాస్టర్స్ చేస్తా, ఇదే ముచ్చట. ఎందుకురా అంటే సగం మందికి పైన దగ్గర ఆన్సర్ ఉండదు, లేదంటే సెన్స్లెస్ లాజిక్లెస్ ఆన్సర్ ఉంటుంది. ప్రతి ఇయర్ 10 లక్షల మంది వస్తారు బయట కంట్రీకి మాస్టర్స్కి, అందులో మోర్ దెన్ 50% రిగ్రెట్ అవుతారు ఎందుకు వచ్చినామని చెప్పి. అబ్రాడ్ అనగానే డాలర్లు గుర్తొస్తాయి, డెవలప్మెంట్, లైఫ్ స్టైల్, ఫారెన్ బ్రాండ్లు ఇవే గుర్తొస్తాయి. 30-35 లక్షలు నువ్వు ఫీజు కట్టి వస్తుంటే ఆ పైసలు సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎవరు అడగట్లేదు. నువ్వు సంపాదించాల్సింది డబ్బులు, ఇక్కడ బతకడానికి డే టు డే కావాల్సింది అది, మరి పైసల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? హైదరాబాద్లో నీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి 50,000 రూపాయలు ఖర్చు అయితే అదే ఎగ్జాక్ట్ లైఫ్ స్టైల్ మెల్బోర్న్లో మెయింటైన్ చేయడానికి నీకు 2 లక్షలు అవుతుంది. అది కాస్ట్ ఆఫ్ లివింగ్ డిఫరెన్స్. ఒక మంచి రెస్టారెంట్లో మంచి టేస్ట్ ఉన్న సింగిల్ బిర్యానీ తినాలంటే 200 అయితే అబ్రాడ్లో మెల్బోర్న్లో తినాలంటే నీకు $20 అవుతుంది, అంటే 1,200 రూపాయలు. ఈ బిర్యానీ లాజిక్ పాల దగ్గర నుంచి రెంట్ వరకు ప్రతి దాంట్లో అప్లై అవుతుంది. ఎక్కువ సంపాదిస్తావు కానీ అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అబ్రాడ్ అనగానే లాటరీ టికెట్ లెక్క చూడకండి. ఇప్పుడు నువ్వు అనొచ్చు, అన్నా నువ్వు పోయినో బయట సెట్ అయినో సిటిజన్ అయినో ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నావు అని. అవును, మేము వచ్చినప్పుడు నాకు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరు చెప్పలే ఈ విషయాలు. ఇక్కడికి వచ్చినాం, గుడ్ ఫేస్ బ్యాడ్ ఫేస్ చూసినాం, అప్స్ అండ్ డౌన్స్ చూసినాం, పాజిటివ్ నెగిటివ్ చూసి రిగ్రెట్స్ ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి, మేము చేసిన తప్పులు ఎవరు చేయొద్దు, ఏదైతే ఇంపార్టెంట్ అది ఆలోచించుకొని రావాలి జనాలు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇండియాలో నువ్వు బతకడానికి నీకు 10 ఆప్షన్స్ ఉంటే నీ ఫ్యూచర్ సెట్ చేసుకోవడానికి అవన్నీ ఇట్లా తీసి పాడాల్సిన అవసరం లేదు. వాటికి కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంది. నీ దగ్గర స్కిల్, టాలెంట్ ఉంది, టైం ఉంది. 1 to 2 yearsలో నువ్వు ఇండియాలో 1 lakh ఇచ్చే జాబ్ ల్యాండ్ చేయగలిగితే అది ఏమాత్రం తక్కువ కాదు బయట కంట్రీస్ కంటే. బయట కంట్రీలో పాజిటివ్స్ ఉన్నాయి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, హార్డ్ వర్క్ కి తొందర పే అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ నీకు యాక్చువల్లీ ఏది మ్యాటర్స్? పైసని సెంటర్లో పెట్టి అప్పుడు ఆలోచించండి, అప్పుడు డెసిషన్ తీసుకోండి. మీ లైఫ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఇది. మీ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో ఎవరైతే ఈ వీడియో చూడాలో, ఎవరైతే బయట కంట్రీకి పోతా అని ఎగురుతున్నాడో వానికి వీడియో షేర్ చేయండి అర్జెంట్గా.